ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. మైదానమంతా క్రీడాకారుల పరుగులు, ప్రేక్షకుల కేరింతలు, గెలిపే లక్ష్యంగా పోటీ ప్రదర్శనలు, ఉత్సాహభరిత వాతావరణంలో అమరావతి ఛాంపియన్షిప్. పోలవరం నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు మంగళవారం జీలిమిల్లి మండలం బర్రింకలపాడులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బర్రింకలపాడు గురుకుల పాఠశాల క్రీడా మైదానం యువ క్రీడాకారుల సందడితో కలకలలాడగా ప్రతి విభాగంలో ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచి మైదానంలో సత్తా చాటారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, షాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ, క్రీడలు కేవలం వినోదం కోసమే కాదని వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, మానసిక ఉల్లాసంతో పాటు ఉన్నత ఉద్యోగ అవకాశాలకు కూడా బాటలు వేస్తాయన్నారు. మైదానంలో మీరు చిందించే ప్రతి చెమట బొట్టు మీ విజయానికి పునాది అవుతుందని అన్నారు. ఓటమిని చూసి వెనుకంజ వేయకుండా ప్రతి పోటీని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు సాగండి అంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, షాప్ డైరెక్టర్ క్రీడాకారుల స్ఫూర్తిని నింపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో అమరావతి ఛాంపియన్షిప్ 2020 గాను నియోజకవర్గం నుంచి ఆటల పోటీలు నిర్వహించాలి. 12 రకాల ఆటల పోటీలు నిర్వహించి ఇందులో గెలుపొందినటువంటి వారికి డిస్టిక్ లెవెల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు అందించే విధంగా అనేకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జీలిమిల్లి మండలం బరింకలపాడు ఏపీఆర్ కాలేజీలో అంగరంగ వైభవంగా ఈ అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలని షాప్ డైరెక్టర్ జగదీశ్వర్ గారు, అలాగే మేము మా ఎన్డీఏ కూటమి నాయకుల సారథ్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 500 మంది 200 మంది ఏదైతే అమ్మాయిలు అబ్బాయిలు 300 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఈరోజు ఆటల పోటీకి హాజరవడం జరిగింది. రేపు అండర్ 23 రేపు 200 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలాగా ఈరోజు సుమారు ఒక 700 మంది ఆటల పోటీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే అవేర్నెస్ ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈరోజు విద్యార్థుల పట్ల ఎంతో నిబద్ధతతో, మీ అందరికీ తెలుసు, గెలిచిన దగ్గర నుంచి కూడా గెలిచి 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తున్నాము. షైనింగ్ స్టార్స్ పేరుతో మంచి చదువుకున్నటువంటి మంచి మార్కులు సాధించినటువంటి వారికి నగదు అలాగే ప్రశంస పత్రాలు అందించి వారిని ఇంకా ప్రోత్సహించే విధంగా, అలాగే తల్లికి వందనం పేరుతో నిరుపేద కుటుంబానికి 15,000 రూపాయలు వారి కుటుంబానికి అందించే విధంగా, అలాగే వారికి స్కూల్స్కి హాస్టల్స్ సంబంధించి 10,000 రూపాయలు సంబంధించి ఏదైతే షూస్ కానీ, బుక్స్ కానీ, టైస్ కానీ, బట్టలు కానీ, అలాగే అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పించి మంచి నాణ్యమైనటువంటి భోజనం ఏర్పాటు చేసి వారందరూ కూడా ఎంతో నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇలాగా ఇంకా ముందు ఒక పక్కన ఆటల పోటీలు కూడా ఇంకా పెంపొందించే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి పోలవరం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఇంకా విద్యార్థినులకు ప్రోత్సాహాలు అందించే విధంగా మేము ఎప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటామని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మాట్లాడి ముందుకు తీసుకువెళ్తామని కోరుకుంటూ ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ క్రీడాకారులతో కలిసి వారు కొంతసేపు ఆడారు. వాలీబాల్ తదితర విభాగాల్లో పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. అంతా బాగానే ఉన్న ఆటల నిర్వహణకు నిధులు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధ్యత వహిస్తున్నారు. అండర్ 17, అండర్ 23 బాలబాలికల విభాగంలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో
500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనేలా చేయాలనే లక్ష్యం విధించారు. పోటీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే బాలరాజు, షాప్ డైరెక్టర్ జగదీశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి రామకృష్ణ, విరాట్, పిడి రమేష్, ఎంఈఓలు శ్రీనివాస్, బుచ్చయ్య, కోఆర్డినేటర్లు కూటమి నాయకుడు పద్మం వెంకటకృష్ణ, బండారు అనిల్, కొప్పుల శ్రీకాంత్ రూప, సత్యనారాయణ, శాఖమూడి సాయి, రాయి సుబ్బారావు, టి దుర్గాప్రసాద్, సొంటి రామకృష్ణ, చిర్రి నాగరాజు, మద్దాల రమేష్, మందపాటి సూర్య, చప్పిడి హరికృష్ణ, మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, జీలుగుమెల్లి.